ఓం నమో వెంకటేశాయ. ఈ వీడియోలో చూసినట్లయితే శ్రీశైలం యాత్ర ఎలా చేసుకోవాలి, ఎలా వెళ్ళాలి, అక్కడ ఎలా రూమ్స్ బుక్ చేసుకోవాలనేది నేను ఈ వీడియోలో వివరిస్తాను. రేపటి వీడియోలో అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమేమి చూడాలనేది రేపు అందిస్తాను. ఈ వీడియోలో మీకు ఎలా ప్లాన్ చేసుకోవాలని చెప్తాను. మేమైతే ఎలా వెళ్ళామనేది కూడా ఈ వీడియోలో చూపిస్తూ మీకు చెప్తాను. ఇక్కడ మేము రేపల్ల నుండి మార్కాపురం ట్రైన్ అయితే ఉందండి. ప్రతిరోజు ఉదయం 4 గంటలకు రేపల్లలో బయలుదేరి 9:30 ఆ సమయానికి మార్కాపురం స్టేషన్ అయితే చేరుకుంటుంది. మీరు కూడా ఎవరైనా వెళ్ళాలి అంటే కనుక నియర్ బై స్టేషన్ ఏంటి అంటే కనుక ట్రైన్లో ఎవరైతే జర్నీ చేస్తారో వారు ట్రైన్ ద్వారాగా రావాలి అనుకున్న వాళ్ళు మార్కాపురానికి చేరుకోవచ్చు. అన్ని ప్రాంతాల నుండి మార్కాపురానికి ట్రైన్ సౌకర్యం అయితే ఉంది. అక్కడ నుండి కూడా మరొక ఆటో వేసుకుని మార్కాపురం రైల్వే స్టేషన్ నుండి బస్ స్టాండ్కి అయితే వెళ్ళటం జరుగుతుంది. చాలా వరకు అన్ని ట్రైన్లు అయితే ఉంటాయి. అయితే ఈ మార్కాపురం ట్రైన్ అనేది ప్రతిరోజు కూడా రేపల్లెలో బయలుదేరి రేపల్ల నుండి గుంటూరు వరకు ఒక నెంబర్ ఉంటుంది. గుంటూరు నుండి మళ్ళీ మారి ఆ నెంబర్ మారి ఇంకో నెంబర్ ద్వారాగా మార్కాపురం స్టేషన్ అయితే చేరుకుంటుంది. కానీ రేపల్లలో అయితే బయలుదేరింది. చూసినట్టు రేపల్లె టు మార్కాపురం రోడ్ 204 కిలోమీటర్లు. మొత్తం నలుగురు వెళ్ళాము. నలుగురు వెళ్తే 180 రూపాయలు అయితే ఛార్జ్ చేయడం జరిగిందండి. ఈ విధంగా చూసారు. టైం 7వ తారీఖు 1వ నెల 2026లో అయితే మేము వెళ్ళటం జరిగింది. అక్కడ టైంతో సహా అక్కడ ఇచ్చారు. ఆ టైంకి అయితే మేము వెళ్ళాము. అయితే ముందుగా ఈ జర్నీ అంతా కూడా మీరు చూసుకుని ప్లాన్ చేసుకుని వెళ్ళండి. ఎందుకంటే కనుక ఇప్పుడు మార్కాపురం మీరు డైరెక్ట్ వెళ్ళాలి శ్రీశైలం అనుకున్న వారికి ఇంకొకటి కూడా ఉంది. ఇంకొక ఛాన్స్ కూడా ఉంది. ఏంటంటే కనుక మనం ఆంధ్రప్రదేశ్ కానీ, తెలంగాణ కానీ, కర్ణాటక కానీ, తమిళనాడు కానీ ఏ ప్రాంతం నుండి అయినా కూడా ఇంకా చెప్పాలంటే తిరుపతి నుండి కూడా ఎప్పుడు కూడా బస్సులు అయితే ఉంటాయండి. 24 గంటలు అన్ని ప్రాంతాలకు శ్రీశైలం నుండి బస్సులు ఉంటాయి. అలాగే శ్రీశైలం నుండి వచ్చేటప్పుడు కూడా అన్ని కడప, కర్నూలు ఇవన్నీ కూడా అన్ని రకాల బస్సు సౌకర్యాలు అయితే పూర్తిగా లభిస్తాయండి. ఇక్కడ మార్కాపురం నుండి వెళ్ళిన వారికి మేము చెప్తున్నాను చూడండి. ఇప్పుడు మార్కాపురం రైల్వే స్టేషన్ దిగి అక్కడ నుండి ఆటో పట్టుకుని మనిషికి 30 రూపాయలు అయితే ఛార్జ్ చేస్తారు. అక్కడ నుండి ఊళ్ళోకి వెళ్ళాలి. బస్ స్టాండ్కి వెళ్ళిన తర్వాత బస్ స్టాండ్లో అరగంటకు ఒకటి శ్రీశైలం ఎక్స్ప్రెస్ అయితే ఉంటాయండి. ఆ ఎక్స్ప్రెస్ని పట్టుకుంటే మీరు వెళ్ళిపోవచ్చు. లేదు మేము ఎక్స్ప్రెస్ ఎక్కలేము అంటే కనుక ఆర్డినరీ బస్సులు వస్తాయి. అవి ఎప్పుడు వస్తాయో తెలీదు, కానీ అవి అయితే చాలా టైం పడుతుంది. మేము అంతకుముందు వెళ్ళినప్పుడు 12 గంటలకు బస్సు ఎక్కితే మేము శ్రీశైలం చేరుకోవడానికి 4 అయిందండి. అప్పుడు మాత్రం చాలా ఎక్కువ సమయం అయితే పట్టింది. అయితే ఇక్కడ మేమైతే ఎలా వెళ్ళామంటే ఈసారి ఎక్స్ప్రెస్కి అయితే వెళ్ళాము. ఎక్స్ప్రెస్కి అయితే 195 రూపాయలు అయితే ఛార్జ్ చేస్తున్నారు మనిషికి. అలాగే ఎవరైతే ఫ్రీ బస్ స్త్రీలు ఎవరైతే ఉన్నారో వారికైతే ఫ్రీ బస్ అయితే వర్తిస్తుంది. వారికైతే 195 రూపాయలు లాభం అనే చెప్పుకోవచ్చు. అక్కడ ఛార్జీ అయితే ఉండదు, కానీ మిగతాయి మాత్రం పెట్టుకోవాలి. అలా మనం ఈ శ్రీశైలం అనేది వెళ్ళటం జరుగుతున్నది. ఇదంతా కూడా శ్రీశైలం వెళ్ళేటప్పుడు ట్రైన్లో తీసిన వ్యూ అండి. ఇవన్నీ కూడా చక్కగా పచ్చని పొలాలు అవన్నీ కూడా కనపడుతూ జరుగుతూ ఉన్నది. ఇక్కడ చూసినట్లయితే ఇది మార్కాపురం రైల్వే స్టేషన్లో ట్రైన్ అదే ట్రైన్ మళ్ళీ తిరిగి తెనాలి వరకు వస్తుందండి. అలా కూడా ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే మాత్రం వెనక్కి కూడా వెళ్ళొచ్చు. ఈ ట్రైన్ అందుకోవాలి అంటే తెనాలి వరకు కానీ గుంటూరు వరకు వెళ్ళాలి అనుకుంటే ఈ ట్రైన్ అందుకోవాలంటే కనుక మనం శ్రీశైలంలో 5ంటికే ఫస్ట్ బస్ ఎక్కితే కనుక మనకి ఈ ట్రైన్ అయితే అందుతుంది. లేదు అంటే కనుక ఈ ట్రైన్ అయితే లేదు. ఇంకా రకరకాల ట్రైన్లు ఉన్నాయండి. ఎక్స్ప్రెస్లు ఉన్నాయి, జనరల్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు చాలామంది ఏం చేస్తున్నారంటే డైరెక్ట్ బస్ ఎక్కేస్తున్నారండి. బస్ ఎక్కేయటం వల్ల ఇప్పుడు మనం రేపు గుంటూరు నుండి బస్సు ఎక్కామనుకోండి, గుంటూరు నుండి 500 రూపాయలు అయితే ఛార్జీ ఉంటుంది బస్సుకి. ఆ బస్సు ఎక్కితేనండి శ్రీశైలం టెంపుల్ దగ్గర అయితే దింపుతారు, అంటే బస్ స్టాండ్ దగ్గర దింపుతారు. అలాగే ఇంకోటి ఏంటంటే తెనాలి నుండి కూడా బస్సు అయితే ఉంది. అవనిగడ్డ ఇవన్నీ కూడా అన్ని ప్రాంతాల నుండి కూడా బస్సు సౌకర్యం అయితే ఉంది శ్రీశైలానికి. మీరు వెళ్ళాలనుకుంటే అలా కూడా వెళ్ళొచ్చు. ఆ తర్వాత శ్రీశైలంలో సున్నిపెంట అనే ఊరు వెళ్ళి మళ్ళీ వస్తుంది బస్సు. అలాగే మీరు ఇంకా శ్రీశైలంలో రూమ్స్ దొరకని వారికి ఇక్కడ సున్నిపెంట అనే ఊర్లో కూడా మనకి రూమ్స్ లభిస్తూ ఉంటాయి. అక్కడ కూడా స్టే చేయొచ్చు. అక్కడ నుండి ఎలా రావాలి అంటే కనుక టెంపుల్కి ఎప్పుడు కూడా
24 గంటలు కూడా బస్సుల సౌకర్యం అయితే ఉంటుంది. అంటే నైట్ తప్పితే పగలంతా కూడా బస్సులు తిరుగుతూ ఉంటాయి. ఆ ఊరు నుండి ఈ ఊరికి అలా కూడా వెళ్ళొచ్చు. ఆ తర్వాత ఈ బస్సు అయితే ఇక చూసారా, ఈ బస్సు అయితే మేము వెళ్ళింది కొండ మీదకి ఎక్స్‌ప్రెస్ అయితే ఎక్కాము. కానీ కొంచెం జాగ్రత్తగానే ఉంటుంది. అటు ఇటు రోడ్డు మార్గం కాబట్టి అటు ఇటు ఊగుతూ అలా అంటే గతుకులు ఇవన్నీ కూడా ఉంటాయి. అలాగే శ్రీశైలంలో స్టేయింగ్ కోసం ఇప్పుడు నేను చెప్తాను చూడండి. మీరు బెస్ట్‌గా మనం దేవస్థానం రూమ్స్‌లో ఉండాలి అనుకుంటే గనక 2 రోజుల ముందే అక్కడైతే మీరు బుక్ చేసుకోండి. బుక్ చేసుకోకపోతే మాత్రం అక్కడ ఎటువంటి ఎంక్వైరీ కౌంటర్‌లో ఇవ్వట్లేదు. అసల రూమ్స్ అయితే ఇవ్వట్లేదు. బయట హోటల్స్ కూడా చాలా రేట్లు ఉంటాయి. అలాగే ఇక్కడ ఏంటంటే ఇంకో స్పెషల్ ఏంటంటే గనక ఈ శ్రీశైలంలో క్యాస్ట్‌ల వారీగా రూమ్స్ అయితే ఉంటాయి. ఎవరి కాస్ట్‌కి సంబంధించిన వారి యొక్క రూమ్స్ అయితే ఉంటాయి. అక్కడ మీరు ముందే ఎంక్వైరీ చేసి బస్ స్టాండ్‌లో దిగంగానే పలానా సత్రం ఎక్కడ ఉంటుందని అడిగితే వారే తీసుకువెళ్తారు. ఈ సత్రాల్లో ఏంటంటే ఇంకా భోజనం స్పెషల్ కూడా ఉంటుంది. భోజనాలు కూడా అక్కడే ఉంటాయి. దేవస్థానం దగ్గర భోజనాలు అయితే దొరకటం చాలా కష్టమేనండి. ఎందుకంటే ఈ యొక్క క్షేత్రంలో లోకల్స్ ఎవరైతే ఉంటారో వారైతే భోజనం అయితే చేస్తూ ఉంటారు కాబట్టి అక్కడ కొంచెం తక్కువే, అంటే దొరకటం తక్కువ. అలాగే మన యొక్క ఎవరెవరి సత్రాలు ఉన్నాయి కదండీ, ఆ సత్రాల్లో అయితే వారికి అనుకరంగా అక్కడ భోజనాలు అయితే పెడుతూ ఉంటారు. అది కూడా చూసి తీసుకోండి. అలాగే దేవస్థానం రూమ్స్ అయితే మాత్రం ముందే బుక్ చేసుకోండి. అక్కడికి వెళ్ళి తీసుకోవాలి అంటే కనుక చాలా కష్టంగానే ఉంది. ఆన్లైన్లో బుక్ చేసుకుంటే బెస్ట్. సమాధానం ఇవ్వట్లేదు. మేము గంగా సదనం, గౌరీ సదన్ ఈ 2 కూడా వెళ్ళాము. ఆ రెండిట్లో కూడా ఇటువంటి సమాధానం లేవు. రూమ్లన్నీ ఖాళీ ఉన్నా కానీ ఖాళీ లేవని చెప్పేశారు. అలా మేము అసలు అయితే రూమ్లు అయితే తీసుకోలేదు. ఇక్కడ చూసినట్లే సాక్షి గణపతి వస్తున్నారు. సాక్షి గణపతి వచ్చారు అంటే కనుక శ్రీశైలానికి దగ్గరికి వచ్చేసినట్లే. శిఖరం నుండి శ్రీశైలం 9 కిలోమీటర్లు అయితే దూరం అయితే ఉంటుందండి. ఈ విధంగా ఈ క్షేత్రానికి అయితే చేరుకోవచ్చు. రూముల గురించి చెప్పే కదండి, ఎవరి సత్రాలు వారికి ఉంటాయి. ఆ సత్రంలో అయితే మీరు ఉండొచ్చు. అక్కడ భోజన సౌకర్యాలు కూడా ఉంటాయి. అక్కడైతే స్టే చేయొచ్చు. మా సత్రం వచ్చేసరికి బస్ స్టాండ్కి ఆపోజిటే ఉంటుంది కాబట్టి మేమైతే అక్కడికి వెళ్ళిపోయాం. కానీ టెంపుల్కి అయితే కొంచెం దూరము. అయితే టెంపుల్ నుండి ఇక్కడ బస్ స్టాండ్ నుండి కూడా టెంపుల్ చాలా దూరం అయితే ఉంటుందని 1 కిలోమీటర్లు అయితే ఉంటుంది. అక్కడ నుండి గుడి వెనక్కి బయటకు రావడానికి 2 కిలోమీటర్స్ అయితే ఉంటుందండి. కొంచెం నడకైతే ఎక్కువే ఉంది. కొంచెం పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే చూసుకుని రండి. నడకైతే ఎక్కువేనండి. ఆ తర్వాత ఆ రూమ్లు అయితే తీసుకున్న తర్వాత దేవస్థానానికి సంబంధించిన రూమ్స్ అయితే కొంచెం దగ్గరగా ఉంటాయి, టెంపుల్కి దగ్గరగా ఉంటాయి. కానీ అవి రేట్లు చూసుకుని వెళ్ళండి. మేము తీసుకున్న దాంట్లో అయితే 400 అయితే ఛార్జ్ చేశారు. కాకపోతే ఇంకో విషయం అండి, మీరు వెళ్ళాలి అనుకుంటే కనుక శివరాత్రి ముందు కానీ సంక్రాంతి ముందు కానీ మీరు శ్రీశైలం వెళ్ళకుండా ఉండటమే బెస్ట్. ఎందుకంటే ఈ సమయాల్లో ఏంటంటే కనుక శ్రీశైలాన్ని డెవలప్ చేయటం కోసం కొన్ని పనులు అయితే జరుగుతూ ఉంటాయి. ఏ సత్రంలో అయినా సరే పనులు జరుగుతూ ఉంటాయి. అలాగే గవర్నమెంట్ సంబంధించి దేవస్థానం సంబంధించిన రూమ్స్ కూడా మరమ్మతులు జరుగుతుంటాయి. ఎందుకంటే కనుక నెక్స్ట్ శివరాత్రికి కూడా అంతా కూడా ఏర్పాట్లు చేసుకుంటారు కాబట్టి వాళ్ళ రూముల్ని క్లీన్ చేసుకుంటారు కాబట్టి ఆ సమయాల్లో అయితే మాకు దొరకదు. మేము వెళ్ళిన దాంట్లో కూడా మాకు దొరకలేదు. దొరకకపోతే ఏసీ రూమ్ అయితే తీసుకున్నాము. 1200 అయితే పడిందండి. అలా చూసుకుని వెళ్ళండి. మామూలుగా అయితే 400 రూపాయల రూమ్స్ కూడా ఉంటాయి నాన్ ఏసీ. కాకపోతే మేము ఈ సమయంలో వెళ్ళాం కదా, అన్నీ కూడా బాగు చేస్తున్నారు. కానీ అన్ని రూములు ఖాళీయే. కాకపోతే బాగు చేయడం వల్ల రూములు ఇవ్వలేకపోయారు. అలాగే గంగా సదన్, గౌరీ సదన్లో కూడా అదే పరిస్థితి. ఆన్లైన్లో చేసుకున్న వారికే ఇస్తారు, మిగతా వాళ్ళకి ఇవ్వరు. అలాగే మీరు గనక ఈ సత్రాల్లో గనక మీరు రూమ్ బుక్ చేసుకోవాలంటే కనుక అక్కడ డైరెక్ట్గా వెళ్ళి రూమ్ బుక్ చేసుకోవటమే కానీ ఎటువంటి ఆన్లైన్ అయితే ఉండవు, ఆఫ్లైన్లోనే ఉంటాయి. దేవస్థానం సంబంధించినవి మాత్రమే ఆన్లైన్లో అయితే బుక్ చేసుకోవాలి. మిగతా అన్నీ కూడా మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత ఉంటే తీసుకునేది, లేదంటే లేదండి. అదండి ఈ పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇస్తున్నాను చూడండి. అంటే రూమ్స్ వీడియో అయితే ఏం పెట్టలేదు. నేను రేపటి వీడియోలో కానీ చూపిస్తాను. గంగా సదనం ఇవన్నీ ఎట్లా వెళ్ళాలి ఏంటి అనేది మీకు చూపిస్తాను, ఐడియా వస్తుంది మీకు. రేపటి వీడియోని మిస్ అవ్వకుండా చూడండి. ఈరోజు ఏంటంటే కనుక ఎలా వెళ్ళాలని మీకు చెప్పాను, అలా ఫాలో అవ్వండి. వెళ్ళి ఆ మహాదేవుని దర్శనం చేసుకోవాల్సిందే నేను కోరుకుంటున్నాను. ఇదండి ఈరోజు వీడియో.